పంచాయతీరాజ్ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం ఇది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రైఫిల్ షూటింగ్ కోచ్ సాదిక్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. సాదిక్ ఢిల్లీలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో గత 5 రోజులుగా అతడి కోసం గాలిస్తోన్న ప్రత్యేక పోలీస్ బృందాలు అక్కడ తనిఖీలు చేపినట్టుగా తెలుస్తోంది. 10 మంది ఎస్ఐలు సహా దాదాపు 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాదిక్ కోసం గాలించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన తనిఖీల్లో సాదిక్ పట్టుబడినట్టు సమాచారం. అయితే సాదిక్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. భాస్కర్ రెడ్డి హత్య కేసుతో పాటు నూకరాజు కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో కూడా సాదిక్ పై ఆరోపణలున్నాయి. కామన్ ఫ్రంట్ ద్వారా సాదిక్ ఢిల్లీకి వెళ్లినట్టు పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి మృతి తరువాత నూకరాజు కుటుంబం జోలికి వెళ్లొద్దంటూ సాదిక్ ను అతడి తల్లి పలుమార్లు హెచ్చరించినా అతడు పట్టించుకోలేదని పోలీసులు భావిస్తున్నారు.